బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలపై అధికారుల కమిటీ నివేదికపై చర్చించనుంది కేబినెట్. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించనున్నారు. ఇక 42% రిజర్వేషన్ల అమలు సాధ్యాసాధ్యాలు, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలా అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న 2 పిల్లల నిబంధనను రద్దు చేసే ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్, ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ, ఎస్ఆర్ఎస్పీ 2వ దశ పనులపై కేబినెట్ చర్చించనుంది. రైతు భరోసా స్కీమ్ కు సంబంధించిన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక మరికొన్ని ప్రభుత్వ పాలసీ విధానాలపై కేబినెట్ లో చర్చించనున్నారు. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలపై అధికారుల కమిటీ నివేదికపై చర్చించనుంది కేబినెట్. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించనున్నారు. ఇక 42% రిజర్వేషన్ల అమలు సాధ్యాసాధ్యాలు, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలా అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇదే అంశం గురించి చెప్పడానికి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్రెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజ్రెడ్డి, చెప్పండి, రేపు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలవ్వడానికి ఎలా ముందుకెళ్ళాలి, అదేవిధంగా సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలపైన ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపైన ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, హైకోర్టులోనే చూసుకోవాలి, హైకోర్టులోనే ఉంది అని. హైకోర్టు కూడా తీర్పిచ్చింది 4 వారాల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా 2 వారాల పాటు పిటిషన్లకు, అంటే మొత్తానికి 6 వారాల పాటు హైకోర్టులో కూడా వాయిదా పడింది. ఈ యొక్క నేపథ్యంలో మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకెళ్ళాలి, ఆ 42% రిజర్వేషన్తో ఇచ్చి ముందుకెళ్ళడానికి సాధ్యాసాధ్యాలు ఏంటి, అదేవిధంగా 42% రిజర్వేషన్ అమలు కావాలంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రపతి ఆమోదం పొందాలి బిల్లు, లేకపోతే గవర్నర్ ఆమోదం తెలపాలి. ఈ 2 బిల్లులపైన ఇంతవరకు అటు గవర్నర్ కానీ ఇటు రాష్ట్రపతి కానీ ఆమోదం తెలపలేదు. మరి వారిపైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యాచరణ తీసుకోవాలా, లేకపోతే పార్టీ పరంగా 42% ఇవ్వాలా, లేకపోతే 50%కి లోబడే ఎన్నికలకు పోవాలా, ఏదో ఒక క్లారిటీ అయితే రేపు ఒక కేబినెట్ సమావేశంలో తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలపైనే ప్రధాన ఎజెండాగా తీసుకొని రేపు కేబినెట్ సమావేశంలో వీటిపైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే నిపుణుల కమిటీ నివేదిక కూడా రేపు ప్రభుత్వానికి అందజేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలపైన ఏ రకంగా ముందుకెళ్లాలనే పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి ప్రభుత్వం ముందటున్నటువంటి ఆప్షన్ అయితే 50%కి లోపడే ఎన్నికలు పెట్టుకోవాలని అటు సుప్రీంకోర్టు చెప్పింది, ఇటు హైకోర్టు చెప్పింది. ఓన్లీ 42% జీవో పైనే స్టే ఇచ్చారు తప్ప ఇప్పటికీ ఎన్నికలపైన అటు ఎన్నికలపైన సుప్రీంకోర్టు కానీ అదేవిధంగా హైకోర్టు కానీ స్టే ఇవ్వలేదు. ఈ యొక్క నేపథ్యంలో మరి రేపు కేబినెట్ ఏ నిర్ణయం తీసుకుపోతుంది అనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. మరోవైపు ఈ నీటిపారుదల ప్రాజెక్టులపైన కూడా దృష్టి పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఎస్ఎల్బీసీ గతం నుంచి పెండింగ్లో ఉంది. ఆ పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయాలనేది ఒకటి. అదేవిధంగా కాళేశ్వరం మేడిగడ్డ కుంగిపోయింది అనేది కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఈ యొక్క నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మేడిగడ్డ రిపేర్ చేయించాలనే అంశంపైన, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి 2వ విడత పనులపైన కూడా ఈ యొక్క క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అంతేకాకుండా రైతులకు అందించేటువంటి రైతు భరోసా, అంటే 6 నెలలకు ఒకసారి ఈ యొక్క రైతు భరోసా వస్తుంది. ఈ రైతు భరోసాకు ఎప్పుడు అందియాలి, ఎట్లా అందియాలి అనేది కూడా మార్గదర్శకాలు రేపు క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సంవత్సరానికి 2 పసళ్ళ పంట పండుతుంది. ఈ యొక్క నేపథ్యంలో
6 నెలలకు ఒకసారి 2 పల్సర్లకు సంబంధించినటువంటి రైతు భరోసా విడుదల చేస్తారు. అయితే రైతు భరోసా ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎట్లా రిలీజ్ చేస్తారు, వాటి మార్గదర్శకాలపైన కూడా రేపు ప్రభుత్వం ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికైతే ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, మరోవైపు సాగునీటి ప్రాజెక్టులు, మరోవైపు రైతు భరోసా అంశాలపైన రేపు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రాజ్రెడ్డి, అలాగే మరికొన్ని ప్రభుత్వ పాలసీ విధానాలపై కేబినెట్ లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? అంటే ఇప్పటికీ ఏదైతే అనుకున్నదో మెట్రోకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ పనులు అయితేనేమి, సాగునీటి ప్రాజెక్టు పనులు అయితేనేమి, అదేవిధంగా త్రిబుల్-ఆర్కి సంబంధించినట్టయితేనేమి, అదేవిధంగా మెట్రోకు సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ సంబంధించిన అయితేనేమి, ఇవన్నిటి అంశాలపైన కూడా చర్చించే అవకాశాలు అనేది ఒక పాలసీ, ప్రభుత్వ పాలసీలు ఇప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ దానిపైన కానీ, అదేవిధంగా ఇప్పటికే కొన్ని అంశాలైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం, వాటిపైన కూడా రేపు ప్రభుత్వం చర్చించే అవకాశాలు మొత్తానికైతే ముఖ్యంగా రేపు క్యాబినెట్లో ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు, ఎట్లా నిర్వహిస్తారు, 42% బీసీలకు రిజర్వేషన్లు సాధ్యమవుతాయా అవ్వయా, అంతేకాకుండా 50% పార్టీ పరంగా ఇస్తామా లేకపోతే ఎట్లా అనే అంశం పైన కూడా చర్చించే అవకాశాలు మొత్తానికి రేపు జరిగేటువంటి క్యాబినెట్లో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు, సాగునీటి ప్రాజెక్టులు, అదేవిధంగా మెట్రోకు సంబంధించినటువంటి అంశాలపైనే చర్చ జరిగే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రైట్ రాజ్రెడ్డి.